జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందిస్తోంది. ఈ ఘటనపై పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వ వ్యూహాన్ని చర్చించేందుకు ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశానికి ముందు హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్ని ముఖ్య రాజకీయ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. రాజకీయ భేదాలను పక్కన పెట్టి దేశ భద్రతపై ఒకతాటిపై నిలవాలని అవసరం ఉందని కూడా కేంద్రం భావిస్తుంది. మరోవైపు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. దాదాపు 2 గంటన్నర పాటు జరిగిన సమావేశంలో పహల్గాం దాడి నేపథ్యంలో సమగ్రంగా సమీక్షించారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందిస్తుంది. ఈ ఘటనపై పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వ వ్యూహాన్ని చర్చించేందుకు ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశానికి ముందు హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్ని ముఖ్య రాజకీయ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. రాజకీయ భేదాలను పక్కన పెట్టి దేశ భద్రతపై ఒకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తుంది. మరోవైపు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. దాదాపు 2.5 గంటల పాటు జరిగిన సమావేశంలో పహల్గాం దాడి నేపథ్యాన్ని సమగ్రంగా సమీక్షించారు. రైట్, ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది, అంతకంటే మునిపే కూడా పలు రాజకీయ పార్టీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఏంటి ఆ పార్టీలు ఏ రకంగా స్పందించాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నిన్న జరిగిన దాడులు, కాశ్మీర్ లోయలో జరిగిన దాడి గురించి మనం వింటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నేటి ఉదయానికి కూడా ఒకరు మృతదేహం చేరుకోవాల్సింది, ఒకరు మృతదేహం చేరిన పరిస్థితి ఉంది. అయితే పహల్గాం లో జరిగిన, కాశ్మీర్లోని పహల్గాం లో జరిగిన ఈ దాడి అత్యంత క్రూరంగా జరిగిన ఈ దాడి గురించి నిన్నంతా చర్చించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా దేశం కోలుకోలేని పరిస్థితిలోనే ఉంది. ఇప్పటికి కూడా ఆర్తనాదానాలు ఇంకా వినిపిస్తానే ఉన్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి సహాయించలేకే ఉగ్రదాడి హంతకుల కిరాతకంగా హంతకులు ఈ పని చేసినట్లు కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన పరిస్థితి ఉంది, ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఆ కమిటీలో వివిధ నిర్ణయాలు తీసుకొని, పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని వాటన్నిటి కూడా వెల్లబిచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న వివిధ పార్టీల నుంచి వెల్లువెత్తుతున్న పలు నిర్ణయాత్మకమైన సమస్యల గురించి మాట్లాడటం గానీ, పలువురు పార్టీ అధినేతలు ప్రభుత్వం గురించి మాట్లాడటం గానీ, అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి మాట్లాడటం గానీ, సమాచార వ్యవస్థ లోపం వల్లే దాడి జరిగిందంటూ కూడా వివిధ పార్టీలు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న పలు దఫాలుగా సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ కొంతమేరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో నేడు వివిధ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్న వివిధ పార్టీలతో నేడు సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశానికి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు
ఏదైతే ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తెలపనున్నారు. అలాగే ఎటువంటి ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో ఉగ్రవాద దాడికి సంబంధించి భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటది అనేది కూడా వివిధ పార్టీల ద్వారా కూడా కొంత మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వివిధ పార్టీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి అయ్యి భారతదేశానికి మేలు జరిగేలాగా ఏదైతే ఉగ్రదాడిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కి కీడు జరిగేలాగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటది అనేది పెద్ద ఎత్తున అయితే చర్చించనున్నారు. ఈ చర్చకి జాతీయ స్థాయిలో ఉన్న వివిధ పార్టీలన్నీ కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి అయితే రానున్నారు. రాజ్నాథ్ సింగ్ భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షన ఈ సమావేశం జరగనున్న నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు భారత విదేశాంగ మంత్రి జయశంకర్, అలాగే ఎన్ఐఏకి సంబంధించిన వ్యక్తి అజిత్ దోవల్, మొత్తంగా వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. వీళ్ళందరి మధ్య వివిధ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ కి చావు దెబ్బ చూపించే ప్రక్రియలో భాగంగా జరగనున్న ఈ యొక్క అఖిలపక్ష సమావేశం తర్వాత పాకిస్తాన్ కి మరింత ఎదురు దెబ్బ తగులుతుంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఏదైతే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న నరేంద్ర మోడీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంది. నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న వ్యక్తులు వారిని బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ కి గట్టి హెచ్చరిక అయితే భారతదేశం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని భారతదేశం నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించి భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏదైతే వ్యవహారాల భారత భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ వివిధ దేశాలు భారత్ కు సంఘీభావం ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండగా నిలుస్తామని భారతదేశకు అండగా ఉంటామని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన 26 మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు అయితే ఓ జాబితానైతే విడుదల చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకులు మొత్తంగా కూడా స్వస్థలానికి బయలుదేరిన పరిస్థితి ఉంది. ఏదైతే మృతులు ఉన్నారో మృతులు అందరినీ కూడా ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా వివిధ విమానాశ్రయాల ద్వారా వాళ్ళని స్వస్థలాలకు పంపించిన పరిస్థితి ఉంది. పూర్తిగా భారతదేశం ఖర్చుతోనే ఈ యొక్క మృతదేహాల మొత్తాన్ని కూడా మృతులు మొత్తాన్ని కూడా వాళ్ళ స్వస్థలానికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ కు చేరుకున్న హోంమంత్రి అమిత్ షా వివిధ ప్రదేశాలలో తిరిగి మొత్తాన్ని కూడా విచారణ చేసిన పరిస్థితి ఉంది. హోటళ్లు, రైళ్లు, విమాన టికెట్లను రిజర్వ్ చేసుకున్న వాళ్ళు వాటిని రద్దు చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించిన పరిస్థితి అయితే ఉంది. పహల్గామ్ లోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమిత్ షా ఈ మేరకు అధికారులకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. బాధిత కుటుంబాలు మొత్తాన్ని కూడా అమిత్ షా పరామర్శించారు. శ్రీనగర్ కి తరలించిన మృతదేహాలకు ఆయన నివాళులు అర్పించారు. అధికారులతో దాదాపుగా 2 గంటల సేపు అమిత్ షా భేటీ అయిన పరిస్థితి అయితే ఉంది. జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్న అధికారులతో దాదాపుగా 2 గంటల పాటు ఏదైతే ఉగ్రదాడి అనంతరం నరమూకల దాడి అనంతరం కూడా అక్కడ చేయాల్సిన వివిధ బాధ్యతలు కూడా అమిత్ షా వారికి అప్పచెప్పారు. అలాగే ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం మరలా కూడా బుధవారం సాయంత్రం ఢిల్లీలోని లోక్ నాయక్ ప్రధాని నివాసంలో సమావేశమైంది. 2 గంటలకు పైగా సాగిన ఈ భేటీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీనియర్ ఉన్నతాధికారులు అందరూ పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొల్సి ఉన్న నేపథ్యంలో ఉగ్రదాడి ఘటన తెలిసిన నేపథ్యంలో ఆమె అమెరికా పర్యటనలో ఉంది. అమెరికాలో పర్యటన
పర్యటిస్తున్న నేపథ్యంలో పర్యటన కుదించుకొని హుటాహుటిన భారతదేశానికి బయలుదేరినప్పటికీ ఆ సమావేశానికి అటెండ్ కాకపోయిన పరిస్థితి ఉంది. ఆ సమయానికి అక్కడికి చేరుకోలేకపోవడంతో హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ ఘటనను ఆ ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి స్థాయిలో అయితే వివరించారు. తదుపరి ఆ తీసుకోవాల్సిన చర్యలపై ఆ సమావేశంలో చర్చించారు. అంతకు ముందు ఏదైతే సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని ఢిల్లీ చేరుకున్న ఆ ప్రధాని ఆ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ ముఖ్యులందరూ కూడా కేబినెట్ సలహా ముఖ్యులు మొత్తం కూడా ఆ జాతీయ కేబినెట్ సలహా ముఖ్యుల అధికారులందరూ కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతంలో భద్రతాధికారులు మాట్లాడారు. అమిత్ షా వారిని పరామర్శించారు. మృతుల ఆ బాధితులను కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు తీసుకొచ్చిన 26 మంది మృతదేహాలపై ఆ హోంమంత్రి అమిత్ షా పుష్పగుచ్చాల నుంచి వారికి ఆ భారీ నివాళులు అయితే అర్పించారు. ఆ బాధిత కుటుంబాలకు ఆ సభ్యులను అమిత్ షా పరామర్శించారు. హంతకులను కఠినంగా శిక్షిస్తామని ఈ నేపథ్యంలో అమిత్ షా వారికి భరోసా ఇచ్చారు. అక్కడ ప్రతిజ్ఞ చేసిన పరిస్థితి ఉంది. ఆ హెలికాప్టర్ లో బైసరన్కు చేరుకున్న అమిత్ షా ఉగ్రదాడి జరిగిన సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతనాగ్కు వెళ్లి అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులు కూడా ఆయన పరామర్శించి వారికి ఆ ధైర్యం చెప్పిన పరిస్థితి. ఏదైతే ఆ ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశం అనేదైతే ఆ కీలకంగా మారింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఎలాంటి ఆ నిర్ణయాలు వెళ్లబూచుతారు, పాకిస్తాన్ ఎలా చావు దెబ్బ తీస్తారనే దాని మీద అయితే ఆ సర్వత్రా దేశం మొత్తం ఆ ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.